మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, ట్రంప్ అధిక సుంకాలతో, వీసా ఆంక్షలతో మన భారతీయులందరూ ఎప్పటి నుంచో ఒత్తిడికి గురవుతున్నారు. సో అందుకని అమెరికన్ కంపెనీలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయని అంటున్నారు. ప్రత్యేకించి భారత్ వైపు చూడడానికి ప్రధాన కారణం ఏంటంటారు? గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మనం రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఇవ్వాలి. అదే ఇక్కడ చేసుకుంటే ఇండియన్ దీన్ని బట్టి కొంచెం ఇది ఉంటాయి కాబట్టి అందులో ఈ టారిఫ్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఎక్కువ క్యాపబుల్ సెంటర్స్ అట్లా మేజర్ సిటీస్ లో వాటిల్లో ఓపెన్ చేస్తాం అనుకుంటారు. సో డెఫినెట్ గా అది మంచి తరమే. ఏ కూడా అన్ని కంపెనీస్ కూడా ఇది చేస్తున్నాయి కదా. సో డెఫినెట్ గా గూగుల్ కానీ మెటాసాఫ్ట్ కానీ వీళ్ళందరూ కూడా, గూగుల్ అయితే వైజాగ్ లో చేస్తున్నారు. అట్లా అందరూ కూడా ఇక్కడ ఓపెన్ చేసి అక్కడికైతే ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ శాలరీస్ తో ఉంటారు. క్యాంపస్ సెలక్షన్ చూసి తక్కువలో ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటది. వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ మిగులుతాయి కదా శాలరీస్ తగ్గించి ఉంటాయి. అంటే నేను అందుకే అన్నా లాంగ్ బ్యాక్, ఇక్కడ చేసే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి మంచిగా డిమాండ్ చేయండి. అక్కడ ఇచ్చే దాంట్లో 50% ఇచ్చినా చాలు మనకి. ఇక్కడ హ్యాపీగా ఇక్కడ మీరు యుఎస్ కి వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు. అందరినీ వదిలిపెట్టి యుఎస్ లో వెళ్ళి ఏం చేస్తారు, డబ్బులు ఉన్న ఉపయోగం లేదు కదా. అందరితో ఉన్నట్టుంటది. హ్యాపీగా ఇక్కడే డిమాండ్ చేయండి అని నేను ఎప్పుడో చెప్తున్నా, ఎప్పటి నుంచో. దాని అంత సుఖం అంత బాగుంటుంది కదా. ఫ్యామిలీతో ఉంటారు, ఫ్రెండ్స్ తో ఉంటారు, ఇక్కడే ఉంటారు. అన్ని వదిలిపెట్టి, దేశం వదిలిపెట్టి డబ్బులు ఉంటాయి, ఇంకేం ఉండవు చివరికి. అది అనవసరం ఉంటా. నేను హ్యాపీగా ఇండియాలో ఉండి డిమాండ్ చేయండి, శాలరీస్ ఎక్కువ డిమాండ్ చేయండి అంటాను ఈ క్యాపిటల్ సెంటర్స్ లో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి. ఫస్ట్ కాల్ చేద్దాం ప్రభు గారు. అనంతపురం నుంచి జనార్దన్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎన్సీసీ 180 ఉన్నాయి సార్ ప్రజెంట్. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారు, అలాగే పూనావాలా ఫిన్కాప్ ఎంట్రీ లెవెల్స్ చెప్తారు సార్. షార్ట్ టర్మ్ టార్గెట్ పూనావాలా మొదటిది ఏంటంటే సార్? ఎన్సీసీ సార్. ఎన్సీసీ ఎంట్రీనా? 180 రూపీస్ లో ఉన్నాయి సార్ ఆల్రెడీ. అది డౌనే ఉంది సార్, ఇంకా డౌన్ అవుతుంది. ట్రెండింగ్ డౌనే ఉంది, వీకే ఉంది. యావరేజ్ చేయడానికి కూడా ఆగండి కొంచెం, ఇప్పుడే వద్దు. సో పూనావాలా ఫిన్కార్ 450 ఉంది సార్, ఇవాళ న్యూట్రల్ ఉంది. ఫిన్కార్ పర్వాలేదు కొంచెం. మీకు 4 ఫ్రెష్ బయింగ్ అయితే 460 కనుక క్రాస్ అవుతుంటే కొనండి. రీసెంట్ కూడా దాదాపు అక్కడ దాకా వెళ్ళింది. ఫిన్కార్ప్ వీళ్ళది బాగానే ఉంది. పూనావాలా ఫిన్కార్ప్ కూడా కొంత అంటే ఇంట్రెస్ట్ లోన్ శాంక్షన్ వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ తీసుకొని వసూలు చేస్తారు. సో ఎందుకంటే రాని వాళ్ళకి కూడా ఉపయోగమే కదా ఒక రకంగా చూస్తే. బయట మీద ఇంట్రెస్ట్ మీద ఎక్కువ చేస్తున్నారు. సో బాగానే ఉంది, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు అండి. ఇది గుడ్ కంపెనీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ టీవీఎస్ మోటార్, హీరో మోటార్, ఐసర్ మోటార్ సార్, ఈ రేట్లు కాదు సార్. అన్ని మోటార్సే మీరు పెట్టిన అన్ని మోటార్స్ సార్. టీవీఎస్ మోటార్, హీరో మోటార్. ఎప్పుడైనా సరే ఒక సెక్టార్ లో 1-2 తీసుకోండి, ఎక్కువ పెట్టకండి. అది కూడా అమౌంట్ 5 to 10% మీ క్యాపిటల్ లో ఎక్కువ పెట్టకండి దయచేసి. ఎందుకంటే డైవర్సిఫైడ్ చేయండి. ఇప్పుడు ఆటో సేల్స్ బాగాలేదు, దడేళ్ళు పడతాయి. ఆటో సేల్స్ బాగున్నాయి, పెరుగుతాయి. అట్లా కాదు. సో జనరల్ గా డైవర్సిఫైడ్ చేసుకుంటే హ్యాపీ. ట్రెండింగ్ ఏమున్నాయి, లేకపోతే మీకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ చూసుకొని దాని ప్రకారం వెళ్ళండి. టీవీఎస్ మోటార్ అన్నారు, ఇది 3599 అంటే ట్రెండింగ్ ఆటో సెక్టార్. ఎందుకంటే విపరీతంగా పెరిగింది కదా, జిఎస్టీ రీజిక్ తర్వాత పెరిగింది. సో కొంచెం అన్ని కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. అది కాక ఇది మన ఐసిసిను, హెచ్డిఎఫ్సి రీజిక్ చేస్తారు కదా, పర్సంటేజ్ వెయిటేజ్ తగ్గిస్తున్నారు. సో అందుకని ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎక్కువ పర్సంటేజ్ మార్చ్ లోపల మార్చాలి. అందుకే మార్కెట్ కొంచెం ఏమి న్యూస్ లేదు, పడుతుంది మార్కెట్. ఎందుకు పడుతుంది? సో వాళ్ళు అమ్మాల్సినవి అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినవన్నీ దాని నుంచి బయటకు వస్తున్నారు. అందుకే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నుంచి బాగా పడుతుంది. 3%, 5% అలా పడుతున్నాయి. సో ఇది మంచి తరుణమే. లాంగ్ టర్మ్ మనకి బుల్ రన్ బాగానే ఉంది, స్టిల్ ఇంటాక్ట్. మనకి ఇలాంటివి తక్కువ వచ్చినప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు.
అంటే మార్చ్ లోపల వాళ్ళు అనుకున్నారు కాబట్టి కొంచెం ముందుగానే వాళ్ళు షఫుల్ చేస్తున్నట్టు లెక్క, తగ్గించుకుంటున్నట్టు లెక్క, అవన్నీ తగ్గిస్తున్నారు. దానివల్ల కొంచెం ఇదవ్వచ్చు. మేజర్ మార్కెట్ పెరిగినా ఆ రెండు పెరగట్లేదు చూడండి, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ. సో మెయిన్ అది పడుతున్నప్పుడు ఆ ఎక్కువ స్టాక్స్ అమ్ముతున్నప్పుడు ఇదవుతాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రీజిక్ అవుతుంది. మీ ఆటో షేర్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. మీకు ఏదన్నా ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి, లేదా లాంగ్ టర్మ్ వెయిట్ చేసినా మళ్ళీ వస్తాయి. రైట్. న్యూజిలాండ్ నుంచి శర్మ లైన్ లో ఉన్నారు. శర్మ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. మాట్లాడండి. కోఫోర్జ్ ఎరిక్స్ లైఫ్ సైన్సెస్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అమ్ముకోవచ్చా? కోఫోర్జ్ రెండోది ఏంటి సార్? ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఎరిస్ కంపెనీ. ఎరిస్ లైఫ్ సైన్స్. ఓకే అర్థమైంది. కోఫోర్జ్ వండర్ఫుల్ కంపెనీ సార్, డెవలప్ మంచి ఫండమెంటలే. 1855 ఉంది, ఇవాళ కూడా 2% పెరిగింది సార్. అంటే పైనుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది కదా, దాదాపుగా మీకు 1977 5th December అక్కడి నుంచి పడుతుంది. ఇప్పుడు కొంచెం మనం కరెక్ట్ గా టెక్నికల్ గా చూసుకుంటే 50 days డిఎంఏ దగ్గర యూటర్న్ తీసుకుంది, మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సే ఉంది. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అయినా మంచిదే, ఇది హోల్డ్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పడుతున్నప్పుడు 19 హైలో అమ్మేసి మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. సో అది మనం చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ కోఫోర్జ్ అనేది. సో ఎరిస్ లైఫ్ సైన్స్ అన్నారు, 1581 ఉంది, 1.7% డౌన్ ఉంది. ఇది కూడా అంతే సార్, ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది. మీకు 1590 1580 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకు ముందు డబుల్ బాటమ్ 2 times ఎక్కడ మీకు 1518 అంటే 1520 1510 అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి తీసుకుంటుంది. అంటే అదే రేంజ్ నడుస్తుంది, మళ్ళీ అక్కడికి వచ్చి తీసుకోవాలా. మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే 1850 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే. ఇది కూడా మంచి కంపెనీ, పెట్టుకోవచ్చు సార్, ఏం పర్లేదు. రైట్. సుశీల బళ్ళారి నుంచి లైన్ లో ఉన్నారు. హలో మ్యామ్. చెప్పండి సుశీల గారు. మ్యామ్ నేను అపోలో మైక్రో సిస్టమ్ 197 లో తీసుకున్నాను, అది రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా, దాన్ని ఎట్లా? అండ్ అదాని పవర్ కూడా ఒకటి ఉంది, అదాని పవర్ కూడా 140 లో ఉన్నాయి, మరి రెండు ఎట్లా ఎగ్జిట్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ప్రాఫిట్ బుక్ చేసుకోండి పడుతున్నప్పుడు. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ మార్కెట్ నుంచి తీసుకోవటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పడుతున్నప్పుడు అది పడిపోతుంది అని మనం అనుకుంటాం కదా, ఇది మనకు తెలుస్తుంది పడుతుందని, అప్పుడు అమ్మేసి బయటకు వచ్చేయండి. రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు. ఎప్పుడైనా సరే అది చేస్తే మీకు దాని మీద గ్రిప్ కనుక, ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ కనుక గ్రిప్ ఉంటే డెఫినెట్ గా హైలో అమ్ముతారు, లోలో కొంటారు. కొనేటప్పుడు చూడాలి, 100% చూడాలి, రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, అది చూస్తే కొనాలా అవుతా తెలుస్తుంది. ఆ హైలో ఉన్నప్పుడు అమ్మాలా లేదో కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ప్రాఫిట్ ఉంటే కనుక అమ్మేసుకొని కింద కొనుక్కోవచ్చు. అదని 140 ఉంది, ఇది కూడా మామూలు 170 దాకా వెళ్ళిందండి. ఎక్కడైనా 170 21st October అక్కడ నుంచి డౌనే ఉంది, ఇంకా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. రైట్. తిరుపతి నుంచి గిరిబాబు. హలో గిరిబాబు గారు. హలో మేడం, మాట్లాడండి. ప్రభు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ ఏం లేదు, సాక్స్ సాఫ్ట్ సార్ 210 రూపాయలు ఉన్నాయి, 300 షేర్లు. ఓకే, 8% మైనస్ లో ఉంది. కొంచెం డౌనే ఉంది సార్. 180 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అంతకుముందు రీసెంట్ లో తీసుకుంటే మీకు దాదాపుగా 177 23rd May, దాని ముందు తీసుకుంటే 167, అంటే 165 to 170 రేంజ్ అక్కడ వరకు రావచ్చు. అక్కడ యూటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనుకుంటే అది యూటర్న్ తీసుకున్నప్పుడు అక్కడ కొనండి. రైట్. శివకుమార్ ధర్మవరం నుంచి లైన్ లో ఉన్నారు. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ తీసుకోవాలా సార్? సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అండ్ బిఎస్సి సార్. ఇది మీకు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ హ్యాపీగా మీరు అనుకున్న టార్గెట్ రావాలంటే ఇది కొంచెం మీరు పడినప్పుడల్లా, ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా చిన్న చిన్నగా అకౌంట్ వేసుకుంటా ఉండండి. లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి, నో డౌట్. మీరు చెప్పిన స్క్రిప్ట్స్ మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ స్క్రిప్ట్స్ లాంగ్ టర్మ్ లో పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కాకపోతే లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒకేసారి కొనకుండా ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా అక్కడ కొనుక్కోండి. రైట్. కుకట్పల్లి నుంచి వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక 3 స్టాక్స్, ఒకటి సిడిఎస్ఎల్
ఇప్పుడే అనుకున్నాం సిడిఎస్ఎల్ నో డౌట్ లాంగ్ టర్మ్ అయితే మీకు హ్యాపీగా స్క్రిప్ట్ డౌన్ లో పడుతున్నప్పుడు రీట్రేస్మెంట్ అప్రాలు కొనుక్కోండి. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. నెక్స్ట్ సార్ ఇంకోటి సార్, ఓర్కలా ఇండియా. ఏంటి సార్? ఓర్కలా ఇండియా, ORKLA ఇండియా. ఓర్కెలా ఇండియా. ఓకే, ఓర్కలా ఇండియా ఫేస్ డిజిటిక్ సార్. ఈ ఫ్రెష్ బేయింగ్ చేయొచ్చా? ఏంటి సార్? ఇంకోటి ఏంటి? ఫేస్ డిజిటెక్ సార్. సెయింట్, వన్ సెకండ్. సెయింట్ గోబైనా? అవునండి, ఫ్రెష్ బేయింగ్ సార్. సెయింట్ గోబైన్ పర్వాలేదు, 182.7% ఉంది. ఆటోమేటివ్ గ్లాస్ ఇది. సో అంటే ఈ పెద్ద పడట్లేదు కానీ కొంచెం రేంజ్ బౌండ్ ఉంది సార్. ఒక 40-50 పాయింట్స్ రేంజ్ బౌండ్ లోనే కదలాడుకున్నాయి దాదాపుగా. ఎక్కడి నుంచి అంటే మే నుంచి అది పడట్లేదు, కొంచెం పెరగట్లేదు. మీకు బాగా పెరగాలంటే 115-116 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ రీసెంట్ హై చూసుకుంటే మీకు దాదాపుగా సంవత్సరాల కిందట మీకు ఎప్పుడంటే 11th డిసెంబర్ 145 ఉంది. సో మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే అక్కడికి రావచ్చు. మీకు ఫండమెంటల్ గా చూస్తే 55 crores జూన్, సెప్టెంబర్ 60 crores, పర్వాలేదు. నెక్స్ట్ 2 quarters చూస్తే మీకు డైరెక్షన్ తెలిసిపోద్ది. కొంచెం లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి, పర్వాలేదు. రైట్, వైజాగ్ నుంచి కృష్ణారావు లైన్ లో ఉన్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ డెక్సాన్ టెక్నాలజీస్ ఫ్రెష్ బై ఏ రేట్లో ఎంటర్ అవ్వచ్చు అడుగుదాం సార్. డెక్సాన్ టెక్నాలజీస్ 12,500 ఉంది. ఇవాళ కొంచెం ప్లస్ లో ఉంది సార్, 1.26%. ఇది కొంచెం డౌన్ నుంచి కొంచెం ఉంది. బాగా పడిందండి, విపరీతంగా పడింది. లే ఆఫ్ లో అవుతున్నాయి యుఎస్ లో. అప్పుడు ఏఐ మీద అన్నప్పుడు సాఫ్ట్వేర్ అని దాదాపు ఇదైంది కదా. ఫోన్ లో సాఫ్ట్వేర్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. మన ఫోన్ లో ప్రతి ఫోన్ లో సాఫ్ట్వేర్ ఉంటుంది, వీళ్ళే సప్లై చేస్తారు. సో మీకు ఏదన్నా మీకు 14,100 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు ఎంటర్ కాండి. ఎందుకంటే కొంచెం వీకే ఉంది ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు ఏఐ మీద కూడా మేజర్ బయట కంపెనీలు కూడా, యుఎస్ కంపెనీలు కూడా మన దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటారు. సో చిన్నగా మీకు అంటే ఏఐ ఇండస్ట్రీ కానీ మన ఐటీ ఇండస్ట్రీ కానీ నెక్స్ట్ 3 to 4 years కొంచెం బాగానే ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ లో. సో ఇవన్నీ కూడా అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీకు కొనాలనుకుంటే ఆ రేంజ్ దాటినప్పుడు కొనండి, లేదా ఇప్పుడు కొనుక్కున్నా లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు 3 to 4 పెట్టుకున్నప్పుడు కొనుక్కోవచ్చు. మీకు షార్ట్ టర్మ్ అయితే ఆ రేంజ్ దాటినప్పుడు కొంటే మీకు కొంచెం ప్రాఫిట్ వస్తే మీకు కూడా హుషారు వస్తుంది. రైట్, హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్ లో ఉన్నారు. కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇది నేను IRFCలో ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్లీ లాంగ్ టర్మ్ బేస్డ్నా. లాంగ్ టర్మ్. ఇంకా నెంబర్ 2 వచ్చి ఎస్ బ్యాంక్ చేశాను సార్. అది ఈ రెండిట్లో పెద్ద సజెస్ట్ చేశారు ప్లీజ్. ఎస్ బ్యాంక్ ఎంతలో కొన్నారు? నేను కొనేటప్పుడు ఇప్పుడు 22లో కొన్నాను సార్. 22 దగ్గర 2170 ఉంది సార్. నేను అడిగితే వచ్చామంట ఎస్ బ్యాంక్. ఎవరన్నా వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి అప్పుడు ఏదన్నా లోపల మేనేజ్మెంట్ లోపల ప్రాబ్లం ఉంది, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే కానీ రాదు. ఇప్పట్లో సాల్వ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇంకొక మినిమం 5 ఏళ్ళైనా పట్టుద్ది. సో ఎవరైనా రావాలన్నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా. సో డెఫినెట్ గా బయటకు వచ్చేయండి. మీకు పెద్ద లాస్ లేదు కాబట్టి పెరిగే కంపెనీలో పెట్టుకోండి, ఇస్ బెస్ట్. IRFC అన్నారు. ఇప్పుడు 2030 కల్లా 800 వందే భారత్ ట్రైన్లు మార్చేస్తారు, మీరు మామూలు ట్రైన్లన్నీ తీసేసి, రైట్? అప్పుడు ఈ రైల్వే స్టాక్స్ అన్ని చిన్నగా నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఈ రైల్వే స్టాక్స్ అన్ని బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మొత్తం రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి దాదాపు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. 800 ముందు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి రైల్వే స్టాక్స్ అన్ని నెక్స్ట్ బాగానే ఉంటాయి సార్. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీరు హోల్డ్ చేసుకుంటే పర్లేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీధర్ లైన్ లో ఉన్నారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. యునైటెడ్ స్పిరిట్స్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా? అదొకటి. ఇంకొకటి సిల్వర్ ETF నాకు దగ్గర 140లో ఉన్నాయి మేడం. నిప్పాన్ సిల్వర్ ETF. అది ఇప్పుడు అమ్మేసేయాలా అది ఉంచాలి అర్థం కావట్లేదు. ఎట్లా సార్ చెప్తున్నారు? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ అయితే సిల్వర్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, బాగా పెరుగుతుంది. 2 లక్షలు దాటుద్ది, 2.5 లక్షల వరకు ఛాన్సెస్ ఉన్నాయని. సో మీరు ఏంటంటే కొంచెం పడుతుంది అనుకున్నప్పుడు, ఓకే ఇది తగ్గుతుంది అనుకున్నప్పుడు అక్కడ బుక్ చేసుకుని కింద తీసుకోవచ్చు. లేదు ఆ రిస్క్ నాకెందుకు, నేను పని నా బిజీ నేను ఉంటాను, నేను చూడలేను అనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి. నాకు 2 లక్షలు 2,10,000 అనుకున్న ఆ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ దాకా వెయిట్ చేయండి, దెన్ ఎగ్జిట్. లేదు పడుతున్నప్పుడు కొంచెం మనం తీసుకుందాము అనుకున్నప్పుడు ఈ పని చేయండి. అప్పుడు
లాంగ్ టర్మ్ అయితే సిల్వర్ నో డౌట్ ఎట్ ఆల్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి, పెరిగే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి సిల్వర్ ETF. మళ్ళీ మీరు మొత్తం సిల్వర్ పెట్టింది కాకుండా కొంత డైవర్సిటీ కాపర్ లో కూడా డైవర్ట్ చేయండి. కాపర్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. కాపర్ లో కూడా మూవ్మెంట్ వచ్చింది, ఫైర్ వచ్చింది. కాపర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక 30% దాంట్లో కూడా పెట్టుకోండి. రైట్. అనంతపూర్ నుంచి వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీషో ప్రెజెంట్ కొనొచ్చా సార్? మీషో అంటే జనరల్ గా ఇది కొత్త కంపెనీ కదా సార్. ఇప్పుడు ఇన్స్టెంట్ గెయిన్స్ వచ్చినప్పుడు నేను తీసేయమని చెప్తున్నా. అది స్టేబుల్ గా అయిపోయి ఒక మన క్వార్టర్ రిజల్ట్స్ చూడాలి కదా. మనకు కొన్ని క్వార్టర్ రిజల్ట్స్, కొన్ని ఇయర్ రిజల్ట్స్ చూస్తే కానీ మనకి అది ఉండదు. సో లాంగ్ టర్మ్, సో ప్రస్తుతానికి అయితే కొంచెం పర్వాలేదు. సో డెఫినెట్ గా మీకు మాక్సిమం IPOs అన్ని పట్టాయి కదా. సో అది మనం స్టడీ చేసి అప్పుడు తీసుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడే ఇక మిగతా చాలా ఉన్నాయి కదా, దాన్నే కొనాలే ఉంది. మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, బాగా పడుతున్నాయి. ఇవాళ కూడా కొంచెం దాదాపుగా డౌన్ కిందకే వస్తున్నాయి. సో మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మనం ఓవర్ ఏ పీరియడ్ మనకి దానికి అవగాహన వచ్చినప్పుడు దానికి ముందుకెళ్దాం. రైట్. బెంగళూరు నుంచి సురేష్ లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్. మాట్లాడండి సురేష్ గారు. నమస్తే. నా క్వశ్చన్ అంటే ఇది ETFs లో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 5 lakhs. ETF ఓకే. అంటే ఆటో, సిల్వర్ అట్లా కాదండి. ETFs లో పెట్టాలంటే మీ అవసరాలు, మీ టార్గెట్స్ ఏంటో తెలియాలి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం మాకు నచ్చింది మీకు చెప్పకూడదు. మీ అవసరాలను బట్టి, మీ టార్గెట్స్ బట్టి ఏది సూట్ అవుతుందో చెప్పాలి. నాకు ఈ ప్రోగ్రామ్ అయినాక కాల్ చేయండి, నేను విపులంగా చెప్తా. అప్పుడు ఏంటంటే మాకు ఇన్పుట్స్ కావాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం ఏమైనా ప్రాబ్లం ఉంటే మొత్తం చెప్పాలి. అప్పుడే కదా ముందు ఇది చేసుకునేది. సర్వీస్ ఓరియంటెడ్ కూడా అంతే. మీ గోల్స్ అండ్ టార్గెట్స్ కూడా చెప్తే ఎప్పటికి కావాలి, ఎలా కావాలి, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, చాలా ఉంటాయి సార్ పారామీటర్స్. అవన్నీ ఇన్పుట్లు కావాల్సినప్పుడు అది తీసుకొని దాని ప్రకారం ఫిక్స్ చేస్తాం. అది మీరు ఒకసారి కాల్ చేయండి 10:30 తర్వాత. రైట్. బెంగళూరు నుంచి లక్ష్మీనారాయణ. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. ప్రభు సార్. నమస్తే సార్. సార్ GCBL లో 525 లో 1500 తీసుకున్నాను సార్. GCBL సార్. DCBL, D for ఢిల్లీ. అది కాదు సార్, గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్ సార్. GCనా? GCBL. ఓకే. GCBL సార్. GCBF. CBL. GCBL సార్. GCBL సార్. D for ఢిల్లీ. కాదు సార్, G సార్. C. మరి G అంటే కాదంటారు మళ్ళీ. GC సార్ గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్. అది బెస్ట్. గణేష్ గ్రీన్ భారత్ లిమిటెడ్. స్క్రిప్ట్ అయితే డిస్ప్లే కావట్లేదండి. నేను మీకు నాకు తర్వాత ఏంటి సార్, నేను చూసి చెప్తాను. మీకు స్క్రిప్ట్ నేమ్ డిస్ప్లే అవ్వట్లేదు మీరు చెప్పింది స్క్రిప్ట్. GCPL సార్. గణేష్ భారత్ అన్నారు, గణేష్ అని గుర్తుంటే రావట్లేదు, స్క్రిప్ట్ రావట్లేదు. నేను ఒకసారి చూసి చెప్తాను మీకు, నాకు తర్వాత చేయండి. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే మదుపర్లకి మీరు ఏం చెప్తారు? అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలీదు, మేము దాంట్లో స్టాక్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏది బెస్ట్ అని చెప్తారు? అయితే స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి, ఎంత అమౌంట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు? అంటే అది హలో చెప్పండి సార్. రీసౌండ్ వస్తుంది. అంటే ఎవరు ఎంత పెట్టాలి, హౌ మచ్ ద రిస్క్ వి టేక్, దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. అంటే మనం ఇంత పెట్టాలి, లేకపోతే అంత పెట్టాలి, ₹1,00,000 పెట్టాలి, 10 లక్షలు పెట్టాలి అని ఏం లేదండి. మనకి ఫ్రీ ఫైనాన్స్, మన దగ్గర ఉన్న అమౌంట్ సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులు బ్యాంక్ లో ఉంటే 6% కూడా రాదు, రైట్? దాంట్లో TDS పోగా ఎంత వస్తుందండి? అదే మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీ కానీ, ఈక్విటీలో 20 to 30% ఈజీగా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు 80% మినిమం వస్తుంది. మాక్సిమం మనం తీసుకునే దృక్పథం బట్టి ఉంటుంది, మనం తీసుకునే డిసిషన్ బట్టి. సో ఇప్పుడు రిటర్న్స్ అన్ని కొన్ని మంచి కంపెనీలు బాగానే ఇస్తున్నాయి. సో అట్లాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి మార్కెట్ గురించి అవగాహన లేనప్పుడు ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదా మీ దగ్గరలో ఎవరైనా ఎనలిస్ట్ గానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు కొంత అబ్జర్వ్ చేసి బాగా చెప్తున్నారా లేదా, అది కరెక్ట్ గా చెప్తున్నారా లేదా, ఎలా ఉన్నాయి చూసి అప్పుడు వాళ్ళతో
అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మీరు వాళ్ళు చెప్పింది చేస్తుంటే కొన్నాళ్ళు మీరే వాళ్ళకి చెప్పే అవకాశం వస్తుంది. అంటే ఇది రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చేయొచ్చు. సంపాదించిన సొమ్ములు ఎవరో చెప్పారో, ఏదో ఎల్ఎస్ చెప్పాడు అని మనం కూడా దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ స్క్రిప్ట్ హై ఎంత, లో ఎంత, రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా, ఇవి కొన్ని స్టడీ చేయాలండి. ఎందుకంటే నో అదర్ ఆల్టర్నేట్, మార్కెట్ తప్ప ఇంకొకటి లేదు. మార్కెట్ కాల్ చూద్దాం సార్. ఒకటి బంగారయ్య లైన్ లో ఉన్నారు. హలో బంగారెడ్డి మేడం. సరే బంగారెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. బిఏహెచ్ఎఫ్ స్టాక్ ఉంది కదండి, అది బాగా పడిపోయింది. అది కెమికల్ స్టాక్. ఓకే, బిఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ 3000 ఎంతలో కొన్నారు సార్ మీరు? మేము కొనలేదు సార్, లాంగ్ టర్మ్ లో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు దాని గురించి కొంచెం చెప్తారా సార్? కెమికల్ కొంచెం సీజనల్ స్టాక్, ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి. ఎప్పుడైనా మీకు పెరుగుతున్నప్పుడు 4100 4200 క్రాస్ అవుతున్నప్పుడు 100 పాయింట్స్ అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ పాయింట్స్ దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ లాంగ్ నుంచి సీజనల్ స్టాక్, జనరల్ కెమికల్స్ ఇవన్నీ, సో డెఫినెట్ గా ప్రస్తుతం అయితే ట్రెండింగ్ డౌన్ లో ఉంది. ప్రస్తుతం అయితే ఇది వద్దండి. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. హైదరాబాద్ నుంచి విశ్వాస్ రెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, రిలయన్స్ ఇన్ఫ్రా దాదాపు బాగానే ఉండే సార్. ఇప్పుడు ఈ పరిస్థితి మీకు తెలుసు. 470లో నేను ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నాను. తర్వాత 300లో నేను మళ్ళీ కొన్నాను సార్. ఇప్పుడు చాలా డౌన్ అయింది. అది నాకు డబ్బులేం అవసరం లేదు కానీ వెయిట్ చేస్తాను, పర్లేదా సార్? ఏం డౌటే ఉంది సార్. రిలయన్స్ ఇన్ఫ్రా కొంచెం డౌటే, అది వీకే ఉంది, బాగా వీక్ ఉంది, ట్రెండింగ్ డౌనే ఉంది. మీకు లాంగ్ టర్మ్ మళ్ళీ ఏదైనా ప్రాస్పెక్ట్స్, ప్రస్తుతానికైతే ట్రెండింగ్ డౌనే ఉంది. ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు ఏదన్నా చూస్తే దాని ప్రకారం కొంచెం డౌన్. ఎందుకంటే 300లో ఉంది, ఇప్పుడు బాగా తగ్గింది. ఇప్పుడు అమ్మని కూడా చెప్పలేము. దగ్గరలో ఉంటే ఏదన్నా తక్కువ లాస్ కవర్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు, కానీ మీరు అంత చెప్పలేరు. ఏదన్నా మీకు 155 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ లెవెల్. ప్రస్తుతం అయితే డౌన్ ఉంది సార్, ట్రెండింగ్ డౌనే ఉంది. మీకు దాదాపుగా 110 అక్కడ దాకా పోవచ్చు. అక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకొని రావచ్చు అని. ఎందుకంటే కొంచెం ఫండమెంటల్ గా ఉన్నాయి, కొంచెం చూడండి, అట్లాంటి వాటిలో పెట్టుకోండి. ఎందుకంటే సేఫ్ గా ఉంటాం. ఒకవేళ బాగా పడిన స్టాక్స్ అది బాగుందా లేవా, లాస్ట్ 5 years రిజల్ట్స్ చూడాలి. క్వార్టర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉన్నాయి, కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉందా లేదా. మనకి కన్సిస్టెంట్ గ్రోత్ లేదు అసలు దాంట్లో. సో డెఫినెట్ గా కొంచెం ఇబ్బంది ఉంటది. కాబట్టి అలాంటి వాటిల్లో పెట్టకుండా ప్రస్తుతం అయితే మిమ్మల్ని ఎగ్జిట్ అని చెప్పలేము. కొంచెం ఆ రేంజ్ దాటినప్పుడు చూద్దాం. అప్పుడు 155 క్రాస్ అయితే మనకు మూమెంట్ దగ్గర లాస్ తక్కువ ఉంటే బయటకు వచ్చేది. కానీ ఒకసారి అమ్మేశారు, మళ్ళీ ఎందుకు కొన్నారు మీరు, అది నా ప్రశ్న. కాలర్ లేదు సార్. దామోదర్ రెడ్డి నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎల్సిల్ అంటే షేర్లు చెబుతారా? 4 షేర్లు చెబుతారా మేడం? మేము షేర్లు చెప్పకూడదండి. మీరు ఏదన్నా అడిగితే మేము సలహాలు ఇవ్వచ్చు, కానీ మేము రికమెండేషన్ మీకు చేయకూడదు. మీషో తీసుకోమంటారా సార్? మీషో నేను ఇందాక చెప్పాను, ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. మీషో చూద్దాం, దాని గురించి ముందు వెళ్ళినాక ఎలా ఉంటాయి కంపెనీ ఏంటి, దాంట్లో ఎలా క్వార్టర్ రిజల్ట్స్ చూడాలి, ఇయర్ చూడాలి. సో మిగతా పారామీటర్స్ ఉంటాయి, ఏంటి చూడాలి కదా. లిస్టింగ్ గెయిన్స్ కాబట్టి ఎక్కువ మంది గెయిన్స్ ఉంటే అమ్మేసుకోమని చెప్పాను నేను. సో అట్లానే కొంచెం వెయిట్ చేయండి. కొత్త కంపెనీ, ఇంకా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, మార్కెట్ పడుతుంది కదా బాగా, మంచి కంపెనీలు బాగా పడుతున్నాయి కదా, అవి సెలెక్ట్ చేయండి. ఇది కొత్త కంపెనీ కాబట్టి చూద్దాం, కొంచెం టైం అయినాక ఇప్పుడు చూద్దాం సార్. లాస్ట్ కాల్ చూద్దాం సార్. నరేందర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో నమస్తే మేడం గారు. నమస్తే, మాట్లాడండి సార్. నమస్తే సార్. మా ఫాదర్ ది రిటైర్మెంట్ కార్పస్ ఒక 10 lakhs వరకు వచ్చింది సార్. సో దాన్ని ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మీరేమైనా సలహాలు ఇస్తారు? అండి మీకు నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, నా నెంబర్ చేయండి. కాకపోతే ఇంత ముందు ఏం చేయలేదా మీరు? లేదు సార్, ఏం చేయలేదు సార్. ఓకే, డెఫినెట్ గా మొత్తం అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కొంత పెట్టాలా, ఈక్విటీలో కొంత పెట్టుకోవాలి, లంసమ్ లో కొంత పెట్టుకోవాలి. పెట్టుకుంటే లాంగ్ టర్మ్ మీకు బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్ అని చూడకుండా లాంగ్ టర్మే కదా సార్ మీరు? లాంగ్ టర్మ్ కే సార్, లాంగ్ టర్మే లంసమ్ పెడదాం. ప్రోగ్రామ్ అయినాక నాకు చేయండి సార్, నేను విపులంగా చెప్తాను మీకు. సార్ మీ నెంబర్ డిస్ప్లే అవ్వలేదు సార్, కెన్ యూ? నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఉంటుంది. 9177575733. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.